కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చంద్మాల్ తాండాలో 500 నకిలీ నోట్లు కలకలం రేపాయి. చంద్మాల్ తాండాలో ఏటా సంక్రాంతి పండుగ రోజున లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు, డబ్బులను తాండాలో అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తారు. ఈ బాధ్యతను ఆలయ కమిటీలోని ఓ వ్యక్తి చూసుకుంటుంటాడు. వడ్డీ డబ్బులను జాతర సమయంలో వసూలు చేసి జాతర ముగిసిన తర్వాత తిరిగి వడ్డీకి ఇస్తారు. అయితే ఈసారి కూడా ఆలయ హుండీ దాదాపు 7.5 లక్షలకు పైగానే వచ్చినట్లుగా తెలిసింది. అయితే లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవం ముగిసిన తర్వాత డబ్బులను కొందరు తీసుకోగా అందులో నకిలీ నోట్లు వచ్చాయని తెలిసింది. హుండీ లెక్కింపు టైంలో అన్ని ఒరిజినల్ నోట్లే రాక మరుసటి రోజు తాండావాసులకు అప్పుగా ఇచ్చే సమయంలోనే నకిలీ నోట్లు బయటపడ్డాయి. దాదాపు లక్షల్లో 500 రూపాయల నకిలీ నోట్లు బయటపడడంతో తాండాలో ఆందోళన మొదలైంది. ఎప్పుడూ లేనిది నకిలీ నోట్లు రావడంతో పోలీసులకు తాండావాసులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కావాలనే నకిలీ నోట్లను అప్పుగా ఇచ్చే వాటిలో జమ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ముగ్గురు వ్యక్తుల మీద తాండావాసులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉండగా సమాచారం ఇటీవల బాన్సువాడ డివిజన్ పరిధిలో సుమారు 60 లక్షల నకిలీ నోట్లు చెలామణి చేయడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ నోట్లను సీజ్ చేశారు. నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ నకిలీ నోట్ల చెలామణి కలకలం రేపుతోంది. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకువచ్చి చెలామణి చేస్తున్నారనేది పోలీసుల విచారణలో తేలనుంది.